ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మరియు నా నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించినట్టు విద్యార్థులందరికీ కూడాను నా యొక్క శుభాశీస్సులు. నేను చాలా రాసుకొని వచ్చాను, మీ ముందు పెడతానని. ఇదంతా చెప్పడానికి మరి ఇప్పుడు టైం లేదు. ఆ వెనక వాళ్ళు చూస్తున్నారు, ఎప్పటికి మాకు స్టేజ్ ఇస్తారా అని చూస్తున్నారు. కాబట్టి ఒక్క విషయం చెప్తాను. శ్రీ గిడుగు వెంకటరామమూర్తి గారు అసలు తెలుగు భాషకి చేసింది ఏమిటి? వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపాడు అని అనుకుంటున్నాం. ఏంటి వ్యవహారిక భాష అనేది పిల్లల్లో చాలామందికి సందేహం ఉండవచ్చు, అందుకోసమే చెప్తున్నాను. ఆయన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగ క్షేత్రానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు అదే ఊర్లో ఉన్న ఠాణాలో రెవెన్యూ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈయనకి 10 ఏళ్ళ వయసు వచ్చేసరికి మనకెంత సంబంధం మరొకసారి గుర్తు చేసుకుందామని ఈ విషయం కూడా చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారికి మన చోడవరం ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుండి మన చోడవరం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ కొత్తూరు సెక్షన్ నుండి ముందుకెళ్తే అక్కడ ఉంది రెవెన్యూ, దాని పేరు మనకి ఆఫీసు. అక్కడ పనిచేస్తూ ఉంటూ ఇక్కడ ఆయనకి విషజ్వరం వచ్చింది. ఇక్కడే ఆయన పరంపదించారన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగింది. అది గిడుగు రామమూర్తి గారి తాలూకా కుటుంబానికి మనకున్నటువంటి సంబంధం ఇంతవరకు ఉంది. తర్వాత గిడుగు రామమూర్తి గారు ఆయన పర్లాకిమిడిలో ఉద్యోగం చేస్తూ ఉండగా, ఉపాధ్యాయుని ఉద్యోగం చేస్తూ ఉండగా జేఏ ఏట్స్ అనే ఒక ఇన్స్పెక్టర్ రావడం జరిగింది. ఆయన వచ్చి పిల్లల్లో తెలుగుని పరీక్ష చేస్తే ఎవరో కూడా రాయలేకపోతున్నారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, పుస్తకాల్లో ఉన్నది పిల్లలకు అర్థం, పిల్లలకి తెలుగు రాయడం కానీ చదవడం కానీ రాదు, పుస్తకాల్లో కూడా చదవలేకపోతున్నారు. ఏదైతే పుస్తకాల్లో ఉందో అది పిల్లలకు అర్థం కాదు, పిల్లలకి ఏదైతే అర్థం అవ్వాలో అది ఉపాధ్యాయులు చెప్పటం లేదు, చెప్పినా రావట్లేదు. కాబట్టి భాషకి మీరు నేర్చుకున్న దానికి అంతరం చాలా ఏర్పడుతుంది. ఇలాగే మరొక 10-20 సంవత్సరాలు కానీ గడిచినట్లయితే తెలుగు భాష పూర్తిగా అంతమైపోతుంది, మృత భాషగా మారుతుంది అని చెప్పిన తర్వాత ఆయనకి మంచి మిత్రుడు గురజాడ అప్పారావు గారు అతనితో ఆలోచించి ఇలాగ అన్నారు అని చెప్పి గురజాడ అప్పారావుతోనూ, తర్వాత కందుకూరి వీరేశలింగం గారితోనూ, అలాగే తాపీ ధర్మారావు గారితోనూ సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగు భాష కోసం ప్రభుత్వం వారు ఏ విధమైనటువంటి చర్య కూడా తీసుకోలేదు. కనుక పబ్లిక్లోకి మనమే వెళ్ళి భాష పట్ల వ్యవహారిక భాషలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే మనం రాయాలి. ఆ రాసిన పదాలే మళ్ళీ మనం మాట్లాడుకోగలగాలి, చెప్పుకోగలగాలి. గ్రంథాల్లోకి వెళ్ళి భాషలో మనం రాయడం, అది పక్కవాడికి అర్థం కాకపోవడం ఇది పెద్ద సమస్యగా మారుతుందని చెప్పి వ్యవహారిక భాషలో ఉద్యమాలు, వ్యవహారిక భాషలో రచనలు చేయాలని కవులకు పిలుపునిస్తూ మహాసభలు చేస్తే ఆ సభల్లో అనేక రకాలైనటువంటి అవమానాలు ఇవన్నీ కూడా పడ్డారు. ఆ తర్వాతను 36 సంవత్సరాలు ఏకదాటిగా ఉద్యమం నడిపితే ఆటోమేటిక్గా అది రివర్స్ అయిపోయింది. అందరూ తెలుగు భాషలోనే అందరికి వాడుక భాషలోనే మాట్లాడుతున్నారు. కానీ ఆయనకి తెలియదు, మర్చిపోయారు. అప్పటికి 77 ఏళ్ళ వయసు వచ్చింది. తెలుగు భాష గురించి తను చేసినటువంటి కృషికి ఎంత ఫలితం వచ్చిందన్న సంగతి ఆయనకి తెలియదు. ఎందుకోసమంటే ఆయనకి చేయడమే తెలుసు, తిరిగి ఏం జరుగుతున్నదో కూడా కనుక్కోవడం తెలియదు. సీతయ్య ఎవరి మాట వినడని ఒక డైలాగ్ మనం వింటుంటాం. గిడుగు రామమూర్తి కూడా ఎవరి మాట వినడు. కారణం ఏంటంటే ఆయనకి చెవుడు. ఆయన సవర భాషకి లిపి రాసినప్పుడు ఆ కొండల మీద ఎవరో చెప్పారు, ఫినైన్ అనేటువంటి మందుగా తీసుకుంటే మలేరియా జ్వరం పోతుందని. కొండల మీద తిరగడం వల్ల మలేరియా జ్వరం వచ్చింది. దానికి ఫినైన్ అనేటువంటి మందు తీసుకున్నాడు. ఆ మందు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్గా మొత్తం చెవులు పోయాయి. కాబట్టి ఎవరి మాట వినే అవకాశం లేదు. ఆయన ఎవరి మాట వినడు, ఒక మొండిగట్టం. ఎన్ని అవమానాలు రాళ్లతో కొట్టినా సరే మళ్ళీ మీటింగ్ పెడతాడు. అందుకోసమే తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యత వచ్చింది. ఆయన పేరు మీదుగా ఈరోజు మనం కార్యక్రమం చేసుకోవడానికి ఎంత అవకాశం కలిగింది. కనుక ఇది తెలుగు భాషకి ఆయన చేసినటువంటి వ్యవహారిక ఉద్యమం. ఆయన చేశాడు కాబట్టి ఈరోజు మనందరం చదువుకోగలుగుతున్నాం, ప్రతి అక్షరం కూడా తెలుసుకోగలుగుతున్నాం. లేకపోతే గ్రంథాల్లోనే ఉండేది భాష, మన వరకు జ్ఞానం వచ్చే అవకాశం లేని పరిస్థితులు పూర్వకాలంలో ఉండేవి. అతని గురించి అర్థమైంది, ఇంకా ఎక్కువ చెప్పనక్కర్లేదు. కార్యక్రమం స్టార్ట్ చేసేద్దామా.